థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి అవుతావరా? నేను అమ్మాయిని చూసి రాలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చాను సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా రాజుగారు, మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతావు. ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం తీసి కాదురా. తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, నీ అన్న ఎలా ఉన్నాడ్రా? నీ చావెలా ఉందని అడుగు. ఎవడన్నాడ్రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లాపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంతో కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు, నక్కలు, తోడేళ్లు, తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకొస్తే వేటాడేస్తది, వెతికి వెతికి వేటాడేస్తది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా, అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పన్రా. చెప్పరా, అన్న బిడ్డ ఎక్కడ్రా? అన్నా, నేను ఎంత కొట్టినా గానీ ఒంట్లో నుంచి రక్తం వస్తుంది కానీ నోట్లో నుంచి మాట వస్తలేదన్నా. అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా? కొన్ని విషయాలకు కర్ర కదురా బుర్ర వడలి. నిజం చెప్పు, చచ్చిపోతావురా. నీ చావు చూడకుండా నేను చావన్రా. మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఎంక్వైరీ చేయి. అక్కడ ఐడి ఉంటుంది, ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది. అందరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసం మీ కత్తి సీను అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్ స్టార్ట్ మాస్ మసాలా. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలే కురిసింది. మంచి ఊపున్న పాట అయ్యరా. మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా, దమ్ముంటే కాస్కో.
చూడు కానీ అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు పాటలు డాన్సులు మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నానంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొనే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గాని వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. ఇలా తిరిగా ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయి గారిని పిలమంటా పెళ్లి పనిలో ఉన్నా అని చెప్పా కదా, పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చేస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్ లో ఉండరా. ఏంటమ్మా? షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏమైందా? అరే సీను, ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా. నా మేక తొందర సెటిల్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్ ఒప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తలనిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూడు, నేను లవ్ చేసిన సంగతి నేను చెప్పకుండా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. పిచ్చేదరా. మేఘనా 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 మేఘనా, నిన్నటారు బానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక నా వెంట పడకు. మేఘనా, ఒక్కసారి నేను చెప్పింది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా? ఎక్కువ మాట్లాడద్దు. నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడడమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వంటే వద్దనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తాను నువ్వు పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేడు. నేను కనాదిని, నేను